సో ఎట్లుండబోతుంది సినిమా? అంటే జర గ్యాప్ వచ్చింది మీకు, పెద్ద గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఆడియన్స్ ని అలరించాలి, మళ్ళీ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా. మరి ఇదే రైట్ స్క్రిప్ట్ 5 ఏళ్ళ తర్వాత వచ్చిన అని ఎట్లా అనుకుర్రు? అంటే రైట్ స్క్రిప్ట్ ఇదే అంటే ఏం లేదు, చాలా విన్నాను, అది అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. ఇది డైరెక్టర్ వివేక్ వచ్చి కథ చెప్పిన తర్వాత ఐ సైడ్ ఓకే మేబీ దిస్ ఇస్ ద వన్ అని చెప్పి కూర్చొని దాని మీద వర్క్ చేసి సరే నౌ వీఆర్ రెడీ అని చెప్పి ఇట్స్ లైక్ నాకు మళ్ళీ జనాలు నన్ను యాక్సెప్ట్ చేయాలి ఈ సినిమాతో, మన సిమెంట్ చేయాలి మన ప్లేస్ని అని చెప్పి ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే, అంటే ఇక సినిమా చూడంగానే ఆడియన్స్కి ఏం అట్రాక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటారు? ఫస్ట్ నాకు తెలిసి టైటిల్ ఈజ్ వెరీ క్యాచీ. అంటే ఫస్ట్ మనం తెలిసేది సౌండ్ టైటిల్, తర్వాత టీజర్ ట్రైలర్ చూసారు, ఇక జనాలు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇది చూడబోతున్నాము అనేది ఫిక్స్ అయ్యి ఉంటే 100% మీకు ఎంటర్టైనర్, ఒక మంచి థ్రిల్లర్ కామెడీ వస్తుంది. ఎట్లా వచ్చింది మీకు ట్రైలర్కి రెస్పాన్స్? చాలా బాగా వచ్చిందండి. ఐ థింక్ ఇన్ 1 day or 1.5 days we hit 1 million plus. సో ఒక చిన్న సినిమాకి చాలా పెద్దది అది. చిన్న సినిమా అని అనుకోవద్దులే మనం, అంటే అంతే, నాకు చాలా పెద్ద సినిమా. నాకు ఎట్లా అనిపించింది అంటే ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ అంతా కామెడీ, లవ్, పిల్లని కల తిరుగుడు, ఇవన్నీ ఉన్నాయి కథలు. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే ఇక ఇట్లనే నడుస్తుంటది కావచ్చు అని అనుకున్నా, కానీ అక్కడ ఓ ట్విస్ట్. అసలు ఇది థ్రిల్లరా లేకపోతే లవ్ స్టోరీయా? మీరే చెప్పాలి. ఇక లవ్ స్టోరీ అండ్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్, మెల్లగా థ్రిల్లర్ ద్వారా మారుతూ అక్కడ థ్రిల్లర్ ఫుల్ థ్రిల్లర్ కాకుండా మళ్ళీ అది ఒక కామెడీ బ్లెండ్ అయ్యి వచ్చి ఓ థ్రిల్లర్ కామెడీ దాకా వెళ్తుంది సెకండ్ హాఫ్ మొత్తం. ఓకే, కామెడీ అయితే మంచిగా చేసిర్రు.